G9 టీవీకి స్వాగతం. చూడండి, చూస్తూనే ఉండండి. G9 టీవీ న్యూస్ అప్డేట్స్. నేను మీ దివ్య. ప్రస్తుత మా గౌరవ శాసనసభ్యులు గారిని విమర్శించే క్రమంలో ఎమ్మెల్యే గారు ఒక్క సంవత్సరంలోనే అవినీతికి పాల్పడినాడని చెప్పినాడు. మరి 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న మీరు స్వచ్ఛంగా ఉన్నా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పిన మీరు మరి 10 సంవత్సరాలు మాంజీరా నదిని కొల్లగొట్టి 100 కోట్ల రూపాయలు సంపాదించింది నిజం కాదా? హజ్గుల్ గాని, పుల్కల్ గాని, కద్గావ్ గాని, కుర్లా గాని, గుండెనమిలి గాని క్వారీలలో ప్రజలు దుమ్ము పోతా ఉంది, ఊరల జలాలు అడుగడుతాయని నిరసన వ్యక్తం చేస్తే వాళ్లపైన పోలీస్ కేసులు పెట్టింది నిజం కాదా? అట్లాగే ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలోనే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యే మీద అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు, తిరుగుబాటు చేస్తా ఉన్నారని మీరు చెప్పినారు. మరి ఆ సీనియర్ నాయకులు, మరి ఏ నాయకుడైతే మాజీ శాసనసభ్యుడు ఉన్నాడో గంగారాం గారు, మరి ఆయనకు వ్యతిరేకంగా గలం విప్పి మరి ఆయన పంచన డిపో చేయడం జరిగింది. ఆ సీనియర్ నాయకులు వాళ్ళు ఏం ప్రయోజనాలు ఆశించి మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో లక్ష్మీకాంతరావు గారు అనుకూలంగా పనిచేయడం జరిగింది. ఏ అంశాలు నెరవేరలేదు, ఏ ప్రయోజనాలు వాళ్ళని నెరవేరలేదని ఈరోజు గంగారాం పంచన చేరిరు. వాళ్ళ నైతికత ఏమున్నదని మేము అడుగుతా ఉన్నాం. స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాం. నువ్వు ఈ నియోజకవర్గానికి చేసింది ఏమని మేము కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను అడుగుతా ఉన్నాం. ఏ ఊరికి పోయినా రోడ్డు లేదు, ఏ ఊర్లో కూడా మౌలిక సదుపాయాలు లేవు, ఏ ఊర్లో కూడా ఇలాంటి పనులు నువ్వు చేయలేవు. బలహీనమైన ప్రత్యర్థి ఉండడం వల్లనే గత 2 ఎన్నికల్లో నువ్వు గెలవడం జరిగింది. అది నీ ప్రతిభతో గెలవలేదు. ఇప్పటి ఎన్నికల్లో కూడా నువ్వు ఆ వరకు వచ్చినావు అంటే నువ్వు అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడం వల్లనే ఆ వరకు వచ్చినావు నువ్వు, లేకపోతే డిపాజిట్ గల్లంత ఏది. అలాగే నువ్వు చెప్తా ఉన్నావు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు గాని మీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఈ 10 ఏళ్లలో భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ప్రజలకు వాళ్ళ జీవిత విధానంని మర్చిపోయేటట్టు చేసిండ్రు. ఇక్కడ నేను మా పేద పిట్ల మండలంలో పేద సర్పంచ్, ఎస్టీ సర్పంచ్, ఎరుకల సర్పంచ్ యొక్క 3 ఎకరాల భూమి మీరు గుంజుకొని 3 కోట్ల రూపాయలకు మీ స్థానిక నాయకులు అమ్ముకున్న నిజం కాదా? 341 సెక్షన్ 341 అనేది చిన్న సెక్షన్, రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ అంటారు దాన్ని. అంటే పోయే వాళ్ళని ఆపితే దాన్ని మర్డర్ ఫర్ కిడ్నాపింగ్ అనే కేసులో ఉంచి 7 మందికి జైల్లో పంపింది మీకు నిజమా కాదా? దళిత బంధు పథకంలో మీరు 1 లక్షలు, 2 లక్షలు, దాదాపు 8 లక్షల వరకు లబ్దిదారుల దగ్గర మీరు మీ కార్యకర్తలు కొట్టేసి మరి అక్కడ ప్రజలను అడుగుతారు. నిజాం సార్ దళిత బంధు బాధితులను అడిగి చెప్తారు మీరు ఎన్ని పైసలు కొట్టేశారు, అందులో మీ వాటా ఎంత చెప్పుకుంటూ పోతే మీ చాలా ఉన్నాయి. మీరు ఒక్క సంవత్సరము 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇచ్చిన వ్యక్తి, ఒక్క సంవత్సరం ఎమ్మెల్యే గారు ఒక్క సంవత్సరం పడి లేస్తా ఉన్నది ప్రభుత్వం. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్తం సతమవుతా ఉన్న క్రమంలో 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు గాని, అట్లాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపూర్ణంగా పనిచేసే కార్యక్రమంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు గారు చురుకుగా పనిచేస్తా ఉన్నారు. గిట్టని మీరు మీ కార్యకర్త చెల్లాచెదురయ్యే క్రమంలో మీరు దాన్ని కాపాడుకోవడానికి, మీ దగ్గర ఉన్న కార్యకర్తను కాపాడడానికి మీరు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. అట్లాగే